పదాల నిధి. విహాన్ కథల పుస్తకాలు చదువుతున్నప్పుడు తనకు కనిపించిన జిజ్ఞాస వంటి కొత్త పదాలను ఒక డైరీలో భద్రపరుచుకునేవాడు. అతని స్నేహితురాలు అమూల్య తన సైన్స్ పాఠ్యపుస్తకంలో అంతరిక్షం అనే పదాన్ని చూసి దాని అర్థాన్ని ఎంతో ఆసక్తిగా తెలుసుకుంది. వారిద్దరూ ప్రతిరోజూ సాయంత్రం పార్కులో కలుసుకుని తాము సేకరించిన పదాలను మరియు వాటి అర్థాలను ఒకరికొకరు చెప్పుకునేవారు. పదాల నిధి అనే ఒక కొత్త ఆటను మొదలుపెట్టి ప్రతిరోజూ పుస్తకాల్లోని కొత్త పదాలను వెతకడం వారు ఒక అలవాటుగా మార్చుకున్నారు. తమ స్నేహితుడైన అన్వేష్కు కూడా ఈ పదాల వెనుక ఉన్న అందమైన కథలను వివరిస్తూ అతనికి చదువుపై ఎంతో ఆసక్తిని కలిగించారు. ఇలా స్నేహితులందరూ కలిసి పాఠ్యపుస్తకాలు మరియు కథల పుస్తకాల్లోని పదాలను పంచుకుంటూ తమ జ్ఞానాన్ని పెంచుకున్నారు.